సభకు కరీంనగర్ ముస్తాబైంది. తెలంగాణలో తొలి ఎన్నికల శంఖారావం మోగించేందుకు పార్టీ అధినేత్రి రేపు కరీంనగర్ వస్తున్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో మేడం సభ జరగనుంది. 2009 ఎన్నికల సమయంలో కరీంనగర్ కు వచ్చిన సోనియా గాంధీ ఇదే వేదికగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తాము అనుకూలమని ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చామని నాటి సభలో సోనియా ప్రకటించారు. तेलंगाना स्टेट की हमारा कोई आपत्ति नहीं है और इस मुद्दा को हम प्रायोरिटी से टेक अप करेंगे। घोषणा पत्र हमारे मैनिफेस्टो में भी लिखा है कि तेलंगाना स्टेट की हमारा कोई आपत्ति नहीं है और इस मुद्दा को हम प्रायोरिटी से टेक अप करेंगे। ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఎన్నో అవరోధాలను అధిగమించారు సోనియా. 2009 నవంబర్లోనే రాష్ట్ర ఏర్పాటుకు యత్నించినా అప్పట్లో అది సాధ్యపడలేదు. దీంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. కరీంనగర్ లో ఇచ్చిన మాటపై నిలబడాలంటూ టీ కాంగ్రెస్ నేతలు హైకమాండ్ పై ఒత్తిడి పెంచారు. దీంతో చివరకు ఎన్నో అవరోధాలు అడ్డంకులను పక్కన పెట్టి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు మేడం. ఇచ్చింది మేమే తెచ్చింది మేమే నినాదంతో దూసుకెళ్తోంది టీ కాంగ్రెస్. రేపటి కరీంనగర్ సభలో మేడంతో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేయనున్నారు. తెలంగాణ ప్రకటనకు ముందు ఎదురైన అడ్డంకులను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ తెలంగాణ కలను సాకారం చేసిన సోనియాకు ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని టీ నేతలు చెబుతున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రజలకు వివరించేందుకు సోనియా కరీంనగర్ కు వస్తున్నారు. ఏ వేదిక నుంచైతే తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారో ఇప్పుడు అదే వేదిక నుంచి మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా ప్రజల ముందుకు వస్తున్నారు సోనియా. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తీర్చడం వెనుక సోనియా గాంధీ పట్టుదల ఎంతుందో కాంగ్రెస్ నేతలు ఈ సభ ద్వారా ప్రజలకు వివరించనున్నారు. సోనియా లేకుంటే ఇంకా 100 ఏళ్లైనా తెలంగాణ కల సాకారం అయ్యేది కాదన్న విషయాన్ని ప్రజలకు వివరించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రం ఏర్పాటు చేయడమే కాదు, రాబోయే రోజుల్లో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే శక్తి కూడా తమకే ఉందని నినదించుకుంది టీ కాంగ్రెస్. ఇదే విషయాన్ని కరీంనగర్ సభతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు ముఖ్య నేతలు. సోనియా సభ కోసం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియాన్ని తీర్చిదిద్దుతున్నారు. భారీ సామియానాలు, టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. సభకు సోనియాతో పాటు కేంద్ర మంత్రి జయరాం రమేష్ కూడా హాజరు కానున్నారు. వీరితో పాటు తెలంగాణలోని 10 జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అటెండ్ కానున్నారు. అటు 2 లక్షలకు పైగా జనాన్ని ఈ సభకు తరలించేందుకు కాంగ్రెస్ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయడానికి చేసిన కృషి, ఆ తర్వాత ఈ నగరానికి పట్టణానికి వస్తున్న నేపథ్యంలో ప్రతి ప్రాంతం నుంచి కూడా మొత్తం తెలంగాణ జిల్లాల అంతటి నుంచి కూడా ఈ పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి చేసే సన్నాహాలలో భాగస్తులు కావాలని కోరుతున్నాం. సభకు వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా స్టేడియంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సోనియా సభ భద్రత కోసం ఎన్ఎస్జీ కమాండోలు, సోనియా గాంధీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సోనియాకు కృతజ్ఞతలు తెలిపే సభగా పార్టీ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. ఇప్పటికే జన సమీకరణ కోసం అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తూ సభకు తరలి రావాలని నేతలు పిలుపునిస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ జి వివేక్, పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ ఎంపీ మధు యాష్కి గౌడ్, మాజీ మంత్రి శ్రీధర్ బాబు లాంటి నేతలంతా సోనియా సభను సక్సెస్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.